ఈ రోజు మనం అనంత పద్మనాభ స్వామి టెంపుల్ కి వచ్చాము. అనంతగిరి టెంపుల్ కి కూడా వచ్చాము. అనంతగిరి అని అంటే అందరికీ తెలిసిన విషయం ఏంటంటే కొత్తగా నిర్మాణమైనటువంటి భువనగిరిలో ఉన్నటువంటి అనంతగిరి అని అందరికీ తెలుస్తుంది. కానీ మనం ఇవాళ వచ్చింది అనంతగిరి పద్మనాభ స్వామి టెంపుల్ భువనగిరికి కాదు, మన హైదరాబాద్లో ఉన్నటువంటి అనంతగిరి పద్మనాభ స్వామి టెంపుల్ అత్తాపూర్కి వచ్చాము. మీరు ఇంతకుముందు ఈ టెంపుల్కి వచ్చారండి? ఇంతకు ముందు 10 సంవత్సరాల క్రితం ఇక్కడ ఉండేవాళ్ళం అండి. అప్పుడు వారానికి 10 రోజులకి ఒక్కొక్క మాట దర్శనం చేసుకోవడానికి వచ్చేటోళ్ళమే. తర్వాత గోశాలకు కూడా అప్పుడప్పుడు గోవులకి ఏమైనా దానా ఇచ్చడానికి నాకు గుర్తుండి ఒక 3-4 సార్లు అయితే గుర్తుంది, అంతకు మించి అయితే గుర్తులేదు. 10 సంవత్సరాలు అయింది మేము ఇక్కడికి వెళ్ళి. మేము కూకట్పల్లి షిఫ్ట్ అయ్యి మళ్ళీ ఎలాగ పోతా ఒకసారి చూద్దామని ఈ టెంపుల్ ఉన్న శివాలయాన్ని ఒకసారి చూద్దామని వచ్చాము. యాక్చువల్ గా మేము చాలా రోజులు ఇంతకు ముందు అనుభవం ఉంది మీకు వచ్చాము. మంచిగా చాలా పురాతనమైంది కదా, మాకు నమ్మకం స్వామి అనంత పద్మనాభ స్వామి అంటే. మీరు ఎక్కడ నుండి వచ్చారండి? We stay here only only, and we every month we come to Gaushala. We donate something here, and here Pandit will know little bit him, and every month we comes once and keep darshan of here everywhere, and we give service to the Gaushala and sometimes in the temple. And this temple is famous for Kala Hanuman and Padmanabha Swami temple. Then this is so old, around 200 and 250 years old temple in Hyderabad, and with our kids we come here once every year. And it's very good and it's so peaceful. There is no crowd here. If you want to give 2-3 hours time sitting alone, very good, peaceful area. Okay. మీరు ఇప్పుడు ఇక్కడికి అంటే ఏమవుతారండి? ఫాదర్ అంటే ఫాదర్ చెప్తేనే మీరు ఇక్కడికి వచ్చారు. టెంపుల్ ఉందని తెలుసు కదా. అయితే మా గోశాల గుర్తుందండి. గోశాల అయితే మామూలుగా ఇప్పుడు ఉన్నప్పుడు గోశాలకి ఇట్లా అరటిపళ్ళు పెట్టడానికి అయితే తీసుకొచ్చేవారు ఇక్కడికైతే. సో అలా నాకు గుర్తుంది అనమాట. సో అంటే అప్పటికి చిన్నప్పుడు అనలేం కానీ అరౌండ్ 10 years అవుతుంది కాబట్టి. సో టెంపుల్ చాలా ఉంది. సో కొంచెం గోశాల అయితే బాగా గుర్తుంది నాకు, టెంపుల్ గుర్తులేదు అంతగా అయితే. టెంపుల్ కూడా అంత గుర్తులేదు కానీ స్వామి అంతే లోపలికి వెళ్ళినాక గుర్తు రావచ్చు. అంటే చిన్నప్పుడు బాగా అది. అయితే ప్రతి ఒక్కరు మన తెలుగు వాళ్ళమి అందరు కూడా కంపల్సరీ మన పురాతన టెంపుల్స్ కి కంపల్సరీ రావాలి. మన పిల్లలకు కూడా అదే చెప్పాలి. మన పిల్లలందరూ వాళ్ళకు కూడా మనకి టెంపుల్స్ ఉన్నాయి ఇక్కడికి రావాలి అని చెప్పాలి. ये जगह बहुत होली है, यहाँ पे काला हनुमान बहुत फेमस है और हम लोग हर रोज आते हैं और कुछ बनानास गायों को खिलाते हैं. इधर काला हनुमान फेमस है और इधर हम हर एक महीने में डोनेट करते हैं कुछ तो. वैसा अच्छी बात है, अच्छी बात है. అలాగా తీసుకొచ్చి అట్టిపళ్ళు ఆవులకు తినిపిస్తున్నారు. గోశాల ఉందండి, మనం గోశాలను కూడా చూద్దాం. పిల్లలందరికీ పేరెంట్స్ అలా చెప్పడం వల్ల మన సంస్కృతి, మన ధర్మం అంటే ఏందో, మన హిందూ ధర్మం అంటే ఏందో పిల్లలకు అలా చెప్పి ప్రతి వాళ్ళు కావాలని మన ఛానల్ ద్వారా మనం కోరుకునేది, మనం ఆశించే చిరు కోరిక ఇదే అన్నమాట. కాబట్టి చిన్న పిల్లల్లో కూడా చూస్తున్నారు మీరు, మనం వింటున్నాము
వాళ్ళు గోశాలకు వచ్చి ప్రతి మంత్ ప్రతి వారం కూడా డబ్బులు డొనేట్ చేస్తున్నాము, వాటికి ఏదో గ్రాసం కోసమైనా ఏదైనా పళ్ళైనా తినిపించి వెళ్తున్నాం అంటున్నారు. చాలా మంచి విషయం అండి. అలాగే మన కుకట్పల్లి నుండి వచ్చారట, వాళ్ళు కూడా 10 years బ్యాక్ ఇక్కడ టెంపుల్ నుండి అంటే ఈ పరిసరాల్లో నుండి ఖాళీ చేసి కుకట్పల్లికి వచ్చాము. మళ్ళీ ఇప్పుడు మేము ఇక్కడ వచ్చి స్వామివారిని దర్శించుకోవాలని వాళ్ళ బాబాని తీసుకొని వచ్చారట. అలాగా ప్రతి పేరెంట్ కూడా మన పిల్లలకి మన ధర్మం గురించి, మన సంస్కృతి గురించి, మన పురాతన టెంపుల్స్ గురించి అన్నీ చెప్పాలని ఇదే మా ప్రయత్నము. ఈ ప్రయత్నంలో వీళ్ళు ఈరోజు కలిసినందుకు చాలా సంతోషంగా ఉందండి. థ్యాంక్ యూ. జై శ్రీరామ్. ఇక్కడ అనంతగిరిలో ఉన్న మన అనంత పద్మనాభ స్వామితో పాటు ఇక్కడ మనకి లక్ష్మీదేవి కూడా ఉందండి. అమ్మవారు కొండపైన ఉందని చెప్తున్నారు. మన హిందూ ధర్మంకి ధీటుగా మనం హిందువులం ఉన్నాము, మన హిందూ ధర్మం ఉంది అని కొండపైన మన హిందూ సమాజం యొక్క జెండా ఉంది. మన అమ్మవారు కూడా అక్కడే ఉన్నారు. కాబట్టి మనం అనంత పద్మనాభ స్వామితో పాటు మనం లక్ష్మీమాతను కూడా దర్శించుకుందాం. ఇక్కడ అనంత పద్మనాభ స్వామి టెంపుల్తో పాటు మనకి లక్ష్మీదేవి అమ్మవారితో పాటు ఉపాలయాలుగా శివాలయం కూడా ఉంది, హనుమాన్ టెంపుల్ కూడా ఉంది. ఇప్పుడు మనం ఉన్న దగ్గర ఇక్కడ శివయ్య ఉన్నాడు, దర్శించుకుందాం రండి. ఓం నమ శివాయ. శంభో శంకర, హర హర మహదేవ్. మన చరిత్ర ప్రకారం చెప్తున్న విషయం ఏంటంటే, ఇక్కడున్న స్వామివారి చెప్తుంది ఏంటంటే, ఈ కోనేరు కూడా చాలా చరిత్ర ఉంది. ఈ కోనేరులో అన్ని టెంపుల్స్లో మనం చూస్తూ ఉంటాము, ప్రతి దగ్గర పురాతనమైనటువంటి కోనేరులు ఉంటాయి. స్వామివారిని అర్చిస్తారు, చక్రం స్నానం చేయిస్తుంటారు. కానీ ఇక్కడ విశిష్టత ఏంటంటే, ఈ కోనేరు కింద మన హోమగుండం ఉందని చెప్తారు. ఆ హోమగుండం ఏంటంటే, ఒకప్పుడు ఇక్కడ సర్పయాగం చేసినటువంటి హోమగుండం ఈ కిందే ఉందంట. సర్పయాగం చేసినప్పుడు సర్పాల గురించి చేస్తున్నటువంటి యాగం గురించి మొదలుపెట్టింది ఇక్కడే. కాబట్టి ఇది మొత్తం ఒక గుండంలాగా కాకుండా యజ్ఞగుండంలాగా కింద ఉందని చెప్తున్నారు. ఒకసారి మనందరం వీక్షించండి. ఇక్కడ అనంత పద్మనాభ స్వామి 11,000 సంవత్సరాల కింద నుండి ఉన్నారని కొంతమంది చెప్తున్నారు, 1100 సంవత్సరాల కింద నుండి ఉన్నారని కొంతమంది చెప్తున్నారు. కానీ మనకి ఇక్కడ ఉన్న అర్చకులు మాత్రం చెప్పేది ఏంటంటే, 1100 సంవత్సరాల కంటే ముందే ఈ టెంపుల్ ఉంది. స్వామివారి ఇక్కడ స్వయంభూ అని చెప్తున్నారు. అనంత పద్మనాభ స్వామి స్వయంభూ కాబట్టి అంతకుముందు జరిగిన చరిత్రతో పాటు చూసుకున్నా కూడా ఇక్కడ ఉన్న వెంకన్న స్వామి స్వయంభూ కాబట్టి తర్వాత శివాలయం ఏర్పడింది, తర్వాత ఇక్కడ గోశాల ఏర్పడిందని చెప్తున్నారు. కానీ ఇంత పురాతనమైనటువంటి మన అనంత పద్మనాభ స్వామిని ఈ టెంపుల్ శిథిల అవస్థలో ఉంది ప్రస్తుతానికి మనం చెప్పాలంటే.
ఇప్పుడు ఒకే ఒక కుటుంబ సభ్యులు మాత్రమే ఇక్కడ ఈ టెంపుల్ని పర్యవేక్షిస్తున్నారు. కానీ మున్ముందు కూడా మన గవర్నమెంట్ ఈ టెంపుల్ని పట్టించుకోవాలని, దీని గురించి తగు చర్యలు తీసుకోవాలని, స్వామివారికి పూర్వ వైభవం తీసుకురావాలని మనం ఆశిద్దాం. ఇంత మంచి టెంపుల్ని ఈ నగరంలో నడి ఒడ్డులో ఉండి కూడా ఇలాంటి అవస్థలో ఉంది అంటే హిందువులుగా చాలా బాధపడాల్సిన విషయం. కాబట్టి ప్రతి ఒక్కరూ మన అనంత పద్మనాభ స్వామి అనంతగిరి టెంపుల్కి కంపల్సరీ, అత్తాపూర్లో ఉన్నటువంటి ఈ టెంపుల్కి అందరు రావాలి, దర్శించుకోవాలి. మన హిందూ జాగృతిని, హిందూ ధర్మాన్ని కాపాడాలి. మన టెంపుల్స్ గురించి అందరికీ చెప్పాలి, మన పిల్లల వరకు చేరేయాలి. మన పిల్లల్ని ప్రతి ఒక్కరిని తీసుకురావాలి. ఇక్కడ చాలా పెద్ద గోశాల కూడా ఉంది. గోశాలలో కూడా పిల్లలందరికీ మనం గోశాల కూడా అందరికీ చూపించి ప్రతి ఒక్క వారం కానీ లేదంటే నెలలో ఒకసారి కానీ ఒక 2-3 సార్లు కానీ అప్పుడప్పుడు వచ్చి వాటికి కూడా కొంచెం గ్రాసం తినిపించి మనం మన టెంపుల్ని, మన చరిత్రని చెప్పాలని మా యొక్క ఆశ. మొత్తానికి మనం అనంత పద్మనాభ స్వామి టెంపుల్కి పైనకి వచ్చేసామండి. ఇప్పుడు మనం స్వామివారిని చూద్దాం రండి. ఈ పురాతనమైనటువంటి టెంపుల్లో అప్పుడు అక్కన్న మాదన్నుల టైంలో కూడా మనకి టెంపుల్లో వచ్చిన వాళ్ళందరూ కానీ స్వామివారిని దర్శించుకొని ఒకవేళ వీలు కాని పక్షంలో ఇక్కడే రాత్రిపూట బస్ చేయడానికి కూడా ఈ మండపాలన్నీ కట్టారండి. పురాతనమైన టెంపుల్లోనే ఈ మండపాలన్నీ ఉంటాయి. ఇవన్నీ మనము శ్రీశైలంలో కూడా చూసుకోవచ్చు. ఇంకా చాలా టెంపుల్స్లో కూడా అప్పుడు యాత్రికులు ఇక్కడ బస్ చేసి రాత్రి వంట కానీ ఏమైనా చేసుకొని తిని ఉండడం కోసం కట్టించినటువంటి సత్రాలు లాంటివి. అప్పుడు కాలంలో కట్టిన పురాతనమైన టెంపుల్ కాబట్టి ఇలాగే ప్రతి టెంపుల్లో ఉంటాయి. ఈ టెంపుల్లో కూడా ఉన్నాయి చూడండి. ఇప్పుడు టెంపుల్ లోపలికి వెళ్తున్నాం రండి. అప్పటి కాలంలో కూడా ఈ సత్రాల పైన కూడా వెళ్ళడానికి ఇక్కడ ఒక చిన్న మార్గం ఏర్పాటు చేశారండి. పురాతనమైనటువంటి మెట్లు చిన్నగా ఉన్నాయి చూడండి ఎంత బాగున్నాయో. వాళ్ళ సామాగ్రి ఏమైనా దాచుకోవడానికి ఇప్పుడంటే బీరువాలు అలాంటివి ఉన్నాయి. అప్పట్లో ఇలాంటి చిన్న చిన్న అరలు ఉండేవి. వాళ్ళ సామాన్లన్నీ పెట్టుకోవడానికి అరలో అన్ని సామాన్లన్నీ పెట్టుకునేవాళ్ళు. మన అనంత పద్మనాభ స్వామి ఉన్నారు. స్వామివారు ఎంత అందంగా ఉన్నారు చూడండి. స్వామి స్వయంభూ అని చెప్తున్నారు.
చాలా వందల సంవత్సరాల క్రితం అయినా స్వామి వారు ఎంతలాగా వెలిగిపోతూ ఉన్నారు చూడండి. ఆయన మనల్ని చూస్తున్నట్టుగా ఉన్నారు. మన కోసమే ఈ అత్తాపూర్లో వెలిసినటువంటి అనంత పద్మనాభ స్వామివారు ఎంత అందంగా ఉన్నారో చూడండి కూడా ఉన్నారు. స్వామివారు ఉన్న దగ్గర ఆళ్వారు కంపల్సరీగా ఉంటారు. చూడండి ఈ పచ్చటి వాతావరణంలో రామచిలుకలు ఉన్నాయి, గోవులు ఉన్నాయి. దాంతోపాటు ఇక్కడ ఈ టెంపుల్లో పిల్లులు కూడా ఉన్నాయండి. చూడండి ప్రతి ఒక్క జంతువు స్వామివారికి ఇష్టమే అన్న విధంగా ప్రతి జంతువులు ఉన్నాయి. కోనేరులో తాబేళ్ళు ఉన్నాయి. ఇక్కడ నవగ్రహాలు కూడా ఉన్నాయండి ఈ టెంపుల్లో. స్వామివారితో పాటు ఆంజనేయ స్వామివారితో పాటు నవగ్రహాలు కూడా ఉన్నాయి, దర్శించుకోవచ్చు. ఇక్కడ క్షేత్ర పాలకుడు ఆంజనేయ స్వామి అండి. ఈ టెంపుల్కి స్వయంభూ అనంత పద్మనాభ స్వామి, కానీ మన ఈ టెంపుల్కి క్షేత్ర పాలకుడు ఆంజనేయ స్వామి అండి. అందరూ దర్శించుకోండి. ఎంత పురాతనమైనటువంటి టెంపుల్ చూడండి. ఆంజనేయ స్వామికి ఇక్కడ అనంత పద్మనాభ స్వామి టెంపుల్తో పాటు కాళ హనుమాన్తో పాటు ఇక్కడ గోశాల కూడా ఉందండి. మనం గోశాలను కూడా చూద్దాం రండి. ఇక్కడ అనంతగిరి అంటే ఈ కొండల్లోనే అనంతగిరి మన పద్మనాభ స్వామి వెలిసారండి. ఈ చుట్టుపక్కల పచ్చటి వాతావరణము, చెట్లలో స్వామివారు అమ్మవారు వేయించేసి ఉన్నారు. ఇక్కడ అలాగే ఆంజనేయ స్వామి శివాలయం కూడా ఉంది, గోశాల కూడా ఉంది. స్వామివారి ఒక పురాతనమైనటువంటి గోపురం, రాజగోపురం ఎంతలాగా ఉంది, కానీ పట్టించుకునే నాదులు లేక శిథిల అవస్థలో ఉంది. చూడండి ఎంత అందమైన గోపురం ఉంది స్వామివారిది. ఆ గోపురం చూస్తూ ఉంటే మనం కంచిలో శ్రీరంగంలో చూస్తున్న గోపురం లాగా ఎంతలాగా ఉందో చూడండి, ఎంత బాగుంది. ఈ టెంపుల్కి ఎంతో చరిత్ర ఉంది. కాకపోతే మన టెంపుల్స్ని పట్టించుకునే నాదులు లేరన్నట్టుగా మన హిందూ దేవాలయాలు చాలా పురాతనమైన టెంపుల్స్ ఉన్నాయండి. దయచేసి ప్రతి ఒక్కరు వీక్షిస్తున్న ప్రతి ఒక్కరు కూడా కంపల్సరీ మన పురాతనమైన టెంపుల్స్ని, మన చరిత్రని మన పిల్లలకి చెప్తూ మన టెంపుల్ని దర్శించుకోవాలండి. కంపల్సరీ మన చరిత్ర మరుగుపడకుండా ఉండాలంటే మన ఛానల్ ద్వారా మా చిరు ప్రయత్నంగా మేము చేస్తున్నాము. ప్రతి ఒక్కరూ ఈ టెంపుల్ చూస్తున్న వాళ్ళు కానీ, ఇంతకుముందు వచ్చిన వాళ్ళు కానీ, లేదంటే తెలియని వాళ్ళైనా కంపల్సరీ ఈ టెంపుల్ దర్శించుకోవాలి. ప్రతి ఒక్కరు చాలా శిథిలావస్థలో ఉంది, కానీ స్వామివారు ఎంత బాగున్నారు. ఇక్కడ ఇలాంటి పురాతనమైనటువంటి టెంపుల్ని చూస్తుంటే అసలు ఈ అవస్థలో ఉంది అని చాలా బాధపడుతున్నామండి. చూడండి ఎంత పచ్చటి వాతావరణము. ఈ పచ్చటి వాతావరణంలో మన శ్రీరంగనాథ స్వామి ఎంత బాగున్నారు, అనంత పద్మనాభ స్వామి,
వేడుకొండల స్వామి మన స్వామి వారు ఎంత బాగున్నారో. అనంత పద్మనాభ స్వామి అయి మన దగ్గరలో ఉన్నా మనం చూడలేకపోతున్నాము. ఈ టెంపుల్లో రాజమార్గం రాజగోపురం లాగా మన అనంత పద్మనాభ స్వామి టెంపుల్ గోపురం చూడండి ఎంత అందంగా ఉందో. స్వామివారి రాజగోపురం మన అనంత పద్మనాభ స్వామి శ్రీరంగంలో ఎలా అయితే ఉన్నారో స్వామివారి అలాగే ఇక్కడ కూడా స్వామివారి మండపం అలాగే ఉంది. అలాగే మండపాలతో పాటు స్వామివారి రాజగోపురం కూడా అలాగే ఉంది. చూడండి.